నాటికి ఎందుకు ఈ అనుశాసనిక పర్వాన్ని ఇచ్చాడో నాకైతే ఆ దైవ కృప అనుకుంటాను. నిన్న అయిపోవచ్చు, లేదా రేపటికి ఉండొచ్చు. ఈ రోజే అనుశాసనిక పర్వం పరమ పావనమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంత రహితుడు, అచ్యుతుడు, అవ్యయుడు అయినటువంటి ఆ కలియుగ శ్రీనివాస స్వామి వారి యొక్క పరమ పావన తిరుమల సన్నిధిలో ఈ అనుశాసనిక పర్వంలో ఉద్భవించిన పరమ పవిత్రమైనటువంటి పావనమైనటువంటి ధర్మరాజుని నిమిత్త మాత్రముగా చేసి లోకానికి అంపశయ్యపై ఉన్నటువంటి అపర కురువృద్ధుడు భీష్మాచార్యులు వారు అందించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం వస్తుందండి. అందుకు మీకు చెప్పాను, చాలా ముఖ్యం. శాంతిని, హాయిని, మోదాన్ని, ప్రమోదాన్ని, ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని, చిట్ట చివరకు మోక్షాన్ని ప్రసాదించి సకల కామితార్థ వాంఛితాలను తీర్చే మహా స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. ఈరోజు ఆ తిరుమల శ్రీనివాస స్వామిని, శ్రీకృష్ణ పరమాత్మని మనం స్మరించుకుంటూ ధర్మరాజుని నిమిత్త మాత్రంగా చేసుకుని శ్రీకృష్ణ పరమాత్మ అండనే ఉండగా వారి యొక్క లీలా మానుస జగన్నాటక సూత్రధారిత్వంలో భాగంగా భీష్మాచార్యులు వారు ధర్మజాదులందరికీ బోధించే విష్ణు సహస్రనామ స్తోత్రం. జన్మలు ధన్యం. నేను ఎందుకు చెప్తాను వినండి. ప్రతి ఉదయాన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, మన జన్మల ధన్యం, ఆమె మన భారతీయురాలుగా జన్మించడం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసినటువంటి గంధర్వ గాయని, మహా యశస్విని, మహాకవి. వినండి, పంచరత్న మాలిక. ఎంఎస్ సుబ్బలక్ష్మి పంచరత్న మాలిక అని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, వస్తుంది. అన్నీ చెప్పడానికి సమయం లేదు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క పంచరత్న మాలికను గర్భస్థ స్త్రీ విని తదనంతరం 9 మాసాలు మోసినాక జన్మించే శిశువు దేశోద్ధరణకు పాటుపడి మహా విజేతగా మారుతాడు, సౌమ్య చిత్తుడిగా మారుతాడు. చూడండి, ఒక్కసారి చూడండి. అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి మహా యశస్విని గాయని పాడినటువంటి పంచరత్న మాలికను తెల్లజామునని బ్రాహ్మీ ముహూర్తంలో మీ ఇళ్లలో వేసి ఆ రోజు మీకు ఎలా గడిచిందో చూడండి. అంత అద్భుతమైనటువంటి గ్రంథం మనకి మహాభారతం. ఊరికి నేను మహాభారతాన్ని పవిత్ర గ్రంథమని, పంచమ వేదమని, వేదాంత సారమని మన పూర్వీకులు కొనియాడారు. అది తెలుసుకోండి. అంపశయ్యపై ఉంటూ లోకోద్ధరణ కోసం, లోకహితం కోసం ద్రోణాచార్యుల వారు ధర్మరాజుకు బోధించిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. అన్నీ చెప్పను. ఈరోజు శనివారం పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామికి, నా కులదైవానికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు. తిరుమల శ్రీనివాస స్వామిని తలుచుకుంటూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఈ ఒక పంచరత్నమాలికలో ఒక 5 శ్లోకాలు మాత్రం మీకు చదివిపిస్తాను. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని మహాతల్లి ఆ గానం చేస్తుంటే తెరతెల్లవారు జామున పక్షుల కిలకిల రావాలతో మంచు బిందువులు మన పెరటి చెట్లపై పడుతుంటే, ఇది మన గృహంలో నుంచి ఆడియో క్యాసెట్ రూపంలో వస్తుంటే ఆ పని ప్రారంభించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని ప్రారంభమవుతుంది విష్ణు సహస్రనామం. ఆది దేవుడు, గణనాథుడు. మననే కదా మనం పండగ చేసుకున్నాం, స్వామివారి పండగ, గణపతి ఉత్సవాలు. దానితో విష్ణు సహస్రనామం ప్రారంభం. సహస్రనామాలు గలవాడా, ఓ శ్రీనివాస, ఓ విష్ణుదేవ, ఓ శ్రీ వెంకటేశ్వర. సహస్రనామాలంటే 1000 కాదు, ఇక్కడ అనంతము, అనంతుడు, అచ్యుతుడు, అవ్యయుడు అయినటువంటి ఆ శ్రీనివాసుని కీర్తిస్తూ సాగే మొదటి శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే యస్యద్విరద భక్త్రాద్య పారిషద్య పరస్వతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. నెక్స్ట్ తర్వాత చూడండి, 3వది. అసలు మహాభారతానికి మూలకర్త ఆ వేదవ్యాసుని యొక్క దివ్య జ్ఞానం వల్ల మనకి వచ్చింది కాబట్టి వేదవ్యాసుని
వ్యాసం వశిష్ఠ సప్తారం శక్తే పాత్రమకల్మసం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. అయిందా? ఇక 4వ శ్లోకం పోదాం. ఇది మాత్రం డియర్ స్టూడెంట్స్ చాలా చక్కగా రాసుకోండి. వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ నాడు తప్పక మీరు పఠించండి. ఇంట్లో ఉన్న వాళ్ళతో పఠింపు చేయండి. మీరు ఇప్పటికే ఉపాధ్యాయులు కానీ గురుస్థానంలో ఉంటే మీ పిల్లలందరికీ బోధించండి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. వ్యాసాయ విష్ణు రూపాయ సాక్షాత్ విష్ణుమూర్తి అంశ. వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో నమః. ఇది ఒక్కసారి చెప్పొస్తా, చాలా ముఖ్యమైనది. మహాయశస్విని అమ్మ సుబ్బలక్ష్మి గారి నోట. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే విముచ్యతే. నమస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రములో పరమ పవిత్రమైన మాడవీధులలో ఆ గాలిలో కలిసి స్వామివారి యొక్క పరమ పావన దివ్య ఆశీస్సులతో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనం వింటూ ఉంటే జన్మల ధన్యం కావు. నాద నీరాధన మండపై కూర్చొని ఎదురుగా స్వామివారి యొక్క గాలి గోపురం కనిపిస్తుంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినండి. గొప్పదైన శక్తివంతమైన ధనాత్మకమైనటువంటి కిరణాలు మనలో ప్రవేశించి ఒక జీవాన్ని పొంది గొప్ప తృప్తితో మనం అందరం కూడా జీవనాన్ని కొనసాగిస్తాం. ఓకేనా మిత్రులారా? ఇది అనుశాసనిక పర్వంలో మనకి